మోయాబు దేశ రాజైన బాలాకు ఇశ్రాయేలీయుల బలం చూసి చాలా భయం వేసింది. అందుకే అతను బిలాము అనే ప్రవక్తను పిలిపించాడు. అతనితో ఇలా అన్నాడు, ఇశ్రాయేలీయులను శపించు. అప్పుడు బిలాము తన గాడిదపై ఎక్కి మోయాబు వైపు ప్రయాణం ప్రారంభించాడు. కాని దేవుడు బిలాము ఈ ప్రయాణం చేయడంపై కోపపడ్డాడు. అందుకే దేవుని దూత ఒక కత్తి పట్టుకొని మార్గమధ్యంలో నిలబడ్డాడు. కాని బిలాముకు ఆ దూత కనిపించలేదు. అతని గాడిదకు మాత్రం కనిపించింది. గాడిద ఆ దూతను చూసి ఒక్కసారిగా దారిని విడిచి పొలంలోకి తిరిగింది. అప్పుడు బిలాము కోపంతో గాడిదను కొట్టాడు. కొంతసేపటి తరువాత వారు ఒక ఇరుకైన దారిలోకి వచ్చారు. అక్కడ గోడలు రెండు వైపులా ఉన్నాయి. మళ్లీ గాడిద దేవుని దూతను చూసి పక్కకు ఒత్తుకుంది. దాంతో బిలాము కాలు గోడకు గట్టిగా తగిలింది. బిలాము మరింత కోపంతో గాడిదను మళ్లీ కొట్టాడు. మూడోసారి గాడిద దేవుని దూతను చూసి ముందుకు వెళ్లలేకపోయింది. అది అక్కడే నేలపై పడిపోయింది. అప్పుడు బిలాము కోపంతో గాడిదను కొట్టడం ప్రారంభించాడు. అప్పుడే ఒక అద్భుతం జరిగింది. దేవుడు గాడిద నోటిని తెరిచాడు. ఆ గాడిద బిలాముతో ఇలా అడిగింది, నేను నీకేమి చేశాను? ఎందుకు నన్ను కొడుతున్నావు? ఆ తరువాత దేవుడు బిలాము కళ్ళు తెరిచాడు. అప్పుడు బిలాము దేవుని దూతను కత్తితో మార్గంలో నిలబడి ఉన్నట్లు చూశాడు. దూత ఇలా అన్నాడు, నీ గాడిద నన్ను చూసి 3 సార్లు తప్పుకుంది. అది అలా చెయ్యకపోతే నేను నిన్ను చంపి ఉండేవాడిని. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. దేవుడు మనుషుల ద్వారా మాత్రమే కాదు, జంతువుల ద్వారా కూడా మాట్లాడగలడు.